వెల్కమ్ బ్యాక్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతి ఎయిర్టెల్, జిందాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్బీఐ, ఎన్టీపీసీ, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మార్కెట్స్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ లో కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ పుల్ బ్యాక్ అమ్మకాలు మాత్రం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ రెండు కూడా మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఒక లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో లాస్ట్ 40 days నుంచి మనం చూస్తే కనుక ఎక్కడ కూడా ప్రీవియస్ హైస్ అనేది బ్రీచ్ అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ నిఫ్టీ పర్టికులర్ గా మనం చూస్తే కనుక అన్ని మూవింగ్ యావరేజ్, అంటే ఈవెన్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే మనకి 200-day మూవింగ్ యావరేజ్ అంటాం, దాని కింద కూడా ఆల్మోస్ట్ 3 days క్లోజ్ అయిపోవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బిలో 200-day మూవింగ్ యావరేజ్ మళ్ళీ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో మనం ట్యూస్డే రోజు కూడా చూసాం, ఒక హెవీ పుల్ బ్యాక్ వచ్చిన 350 పాయింట్స్ పెరిగినప్పటికీ అక్కడ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే సెల్ ఆన్ ర్యాలీస్ గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎవ్రీ డిప్ లో బై చేశారో ప్రాబ్లీ ఎవ్రీ ర్యాలీలో సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కడ వరకు ఈ ఫాల్ ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఫేజ్ లో 23,206, అఫ్ కోర్స్ ఇప్పుడు 23,300 దగ్గర ఉంది. ఇంకో 120 పాయింట్స్ కింద ఒక మైనర్ సపోర్ట్ ఉంది. సో ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక మేబీ 22,800 లెవెల్స్ దాకా కూడా వచ్చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ రోజు పర్టికులర్లీ మనం చూస్తే కనుక అదానీస్ లో ఏదైతే బ్యాడ్ న్యూస్ వచ్చిందో మేబీ అది కూడా ఒక డిప్రెసివ్ సెల్ ఆఫ్ అనేది మనం వాటిల్లో రావటం చూస్తాం. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 15% దాకా కరెక్ట్ అయ్యాయి స్టాక్స్, అదానీ స్టాక్స్ మనం చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో 1 by 1 బ్యాడ్ న్యూసెస్ అనేది కంటిన్యూస్లీ వస్తుంది కాబట్టి నిఫ్టీ ఈ స్టేజ్ లో అయితే ఇమీడియట్ పుల్ బ్యాక్ అయితే కనపడలేదు. అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సో నిఫ్టీలో స్ట్రెంత్ రావాలంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 24,537 పైన క్లోజ్ అవుతేనే ఒక న్యూయర్ హై వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే కనుక అదొక బిగ్ హర్డిల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ 24,000 దగ్గర ఒక మేజర్ హర్డిల్ అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో డౌన్ సైడ్ ఎంత ఉంటుంది అంటే కనుక 22,206 కట్ అయింది అంటే కనుక మేబీ 23,206 కట్ అయితే 22,800 లెవెల్ వస్తుంది. ఒకవేళ అది కూడా సస్టైన్ కాలేదు అంటే కనుక మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 21,281, అంటే ఇక్కడ స్కేర్ చేయటం అని కాదు, బట్ దట్స్ హౌ ద ప్యాటర్న్ మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. బట్ యాజ్ పర్ డౌట్ థియరీ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ అన్ని ఇండిసెస్ వన్ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. సో అది మనకి జరగట్లేదు ఇండియన్ మార్కెట్స్ లో, బికాస్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ వేస్ టు కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పుల్ బ్యాక్ ఇచ్చి నిఫ్టీని మళ్ళా స్ట్రెంత్ తీసుకురావచ్చు, లేదంటే నిఫ్టీనే బ్యాంక్ నిఫ్టీని డిప్రెస్ చేసి ఇంకా కిందకి తీసుకురావచ్చు. సో అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో ఏదైతే ఉందో 49,659, సో ఈ స్టేజ్ లో ఇంకో 300 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్ ఉంది. ఇన్ కేస్ అక్కడికి దాని కింద క్లోజ్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీతో పాటు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో నిఫ్టీ డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్, బట్ బ్యాంక్ నిఫ్టీ 49,650 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్ విత్ 49,500 కింద స్టాప్ లాస్ పెట్టి ఆ ట్రేడ్స్ అనేది ఐ థింక్ వీ షుడ్ ట్రై టు ప్లే ఇన్ ద మార్కెట్ అని నా ఉద్దేశం. రైట్. అంటే ఈ సిచ్యువేషన్ అంటే ఐ మీన్ ఈ బ్లడ్ బాత్ సమయంలో అంటే పెట్టుబడి పెట్టేవారు కానీ ట్రేడింగ్ చేసేవారు ఎలా చూడాలి అంటారు? వాళ్ళకి ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ కి ఏం సూచిస్తారు సార్? ప్రతి టిప్ లో ఆపర్చునిటీస్ అనేది ఉంటాయండి. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం, ప్రాబ్లీ స్టాక్స్ లైక్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఒక మేజర్ కరెక్షన్ కి ఆల్రెడీ లోనే అని చెప్పొచ్చు. సో ఇన్ఫాక్ట్ టాప్ నుంచి మనం చూస్తే కనుక రిలయన్స్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ ఐ థింక్ ప్రాబ్లీ దే ఫాలెన్ ప్రిటీ మచ్. సో ఇక్కడ నుంచి మేబీ ఒక అక్యుమిలేషన్ జోన్ లోకి వచ్చాయని చెప్పొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక సెక్టర్స్ ఏవైతే పర్ఫార్మ్ చేస్తున్నాయో వాటిల్లో వీ షుడ్ బి ఇన్ ద ప్లే అనమాట. సో definitely banking is one sector which is doing good compared to Nifty, and దాని తర్వాత defensive sectors like pharma and IT కూడా రెసిలియన్స్ చూపిస్తున్నాయి. సో మార్కెట్ న్యూయర్ లోస్ వస్తున్నప్పటికీ ఆ స్టాక్స్ ఆర్ ఆ సెక్టర్స్ అనేది ఎక్కువ పడట్లేదు మనకి. డెఫినెట్ గా ఐ థింక్ ఆ సెక్టర్స్ లోనే వీ షుడ్ ట్రై టు పికప్ ద స్టాక్స్. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాంకింగ్ సెక్టర్ మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఆల్రెడీ స్టాక్ 1600 దగ్గర కరెక్ట్ అయ్యి లాస్ట్ 2-3,000 పాయింట్స్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ పడిందో ఈ స్టాక్ అస్సలు మనకి ఎక్కువ ఫాల్ అనేది కనపడలేదు. సో ఆ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు పిక్.
అదేవిధంగా ఫార్మా స్పేస్ లో దివీస్ ల్యాబ్ ఒక అట్రాక్టివ్ ప్రైస్ దగ్గర ఉంది ఇప్పుడు. మేబీ ఇక్కడ నుంచి ఒక 5-7% పడొచ్చు కూడా, బట్ అక్కడ అక్యూములేట్ చేయాలి. అండ్ థర్డ్ ఈజ్ ఐటీలో టెక్ మహీంద్రా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో మనకి ఏంటంటే మార్కెట్ ఎప్పుడు పడుతున్నప్పుడు చాలా ఫియర్ అనేది ఉంటుంది ఇన్వెస్టర్స్ లో, బట్ ఆ ఫియర్ ని ఓవర్కమ్ అయ్యి కొనగలితేనే ప్రాబ్లీ నెక్స్ట్ ర్యాలీలో గుడ్ స్టాక్స్ దే విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అన్న ఒక కాన్సెప్ట్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ ఇట్స్ ప్రూవెన్ కూడా ఆల్రెడీ. సో యాజ్ ఎ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ మనం బాటమ్ లో కొనలేం కాబట్టి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ సమ్ ప్రైస్ రేంజ్. సో ఈ 3 స్టాక్స్ కూడా ఏవైతే ఉన్నాయో 5 to 8% కింద కరెక్షన్ లో వన్ షుడ్ ట్రై టు బై అన్న ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ స్టే అవే అని అంటాను. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చే వరకు ట్రేడింగ్ చేయకపోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ చేయాలి అనుకున్నా కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి విత్ మినిమల్ క్వాంటిటీ ఐ థింక్ వన్ షుడ్ ప్లే ఇన్ ద మార్కెట్ అట్ దిస్ జంక్చర్. సో ఒకసారి స్ట్రెంత్ వచ్చి ప్రాబ్లీ మార్కెట్ మొత్తం సెటిల్ అయినాక అప్పుడు ఒక క్లియర్ ట్రెండ్ ఎమర్జ్ అయినాక ఐ థింక్ ట్రేడింగ్ బెట్స్ అనేది ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయాలి. రైట్. శ్రీకాకుళం నుంచి ఒక ప్రకాష్ గారు అడుగుతున్నారండి, 100 HDFC బ్యాంక్ ని 1759 దగ్గర కొన్నట్టు తెలుస్తుంది. సో ఒక సంవత్సర కాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయనకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ అండి, ఐ థింక్ వారు ఉన్నది వెరీ గుడ్ స్టాక్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలి ఇప్పుడే చెప్పినట్టు. సో స్టాక్ చాలా రెసిలియన్స్ చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ పడినప్పుడు కూడా 1600 అనేది కట్ అవ్వట్లేదు స్వింగ్ లో ఆర్ మల్టీ మంత్ లో ఏదైతే ఉందో. మేబీ ఒకవేళ 1590 కైండ్ ఆఫ్ లెవెల్స్ వస్తే కనుక మళ్ళీ ఐ షుడ్ యాడ్ మోర్. 1 year టైం ఫ్రేమ్ కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఒకసారి అండర్ పర్ఫార్మ్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ వెళ్తే కనుక ఈ స్టాక్ అట్లీస్ట్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఇచ్చే ఛాన్సెస్ మనకి HDFC బ్యాంక్ లో కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ అని నా సజెషన్. రైట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మార్కెట్స్ డౌన్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతున్నాయి. సో ఎప్పుడు అప్ ట్రెండ్ కి వెళ్లే అవకాశం ఉంది అంటారు? ఐ థింక్ నెగటివ్ న్యూస్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుందండి. సో ఫస్ట్ ఇట్ వాజ్ ఎఫ్పిఐ సెల్లింగ్ ఏదైతే కంటిన్యూస్లీ సెల్లింగ్ కొనసాగుతుంది. ఫర్దర్ గా కూడా ఆల్మోస్ట్ 1.5 lakh crores 1.7 lakh crores వరకు వాళ్ళు సెల్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ రిజల్ట్స్ కూడా అంత బాగాలేదు ఈ క్వార్టర్ రిజల్ట్స్. అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ కానీ లేదంటే ఆటో నేమ్స్ ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ కంపెనీస్ చాలా బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఉండటం చూసాం. అండ్ థర్డ్ థింగ్ ఎవ్రీబడి మాట్లాడేది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ గవర్నమెంట్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ స్పెండ్ చేయలేదు అదంతా, బట్ ఇట్స్ ఆల్ ఫ్యాక్టర్డ్ ఇన్ ద ప్రైస్. ఈవెన్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి స్పెండ్ చేసినా కూడా మనీ రిటైల్ చేతికి వచ్చినా కూడా మేబీ స్పెండింగ్ అంత అగ్రెసివ్ గా ఉంటుందా వీ నీడ్ టు వెయిట్. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ ఇప్పటికే అంటే ఎఫ్ఎంసీజీ నేమ్స్ కానీ ఆటోస్ కానీ ఇవన్నీ లాస్ట్ 3 years లో 10 baggers అయిన స్టాక్స్ అన్ని కూడా. సో ఒకవేళ కరెక్ట్ అయినాయి అంటే కనుక మేబీ ఇంకా ఒక డీసెంట్ కరెక్షన్ అనేది ఇంకా అవ్వలేదు ఆ స్పేస్ లో. సో ఐ థింక్ గుడ్ న్యూస్ రావాలి అంటే కనుక దేర్ షుడ్ బి లాట్ మెనీ. ఎందుకంటే 1 or 2 గుడ్ న్యూస్ తోటి మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇట్స్ నాట్ సస్టైనింగ్. సో ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 quarters అయితే ఒక మేజర్ పుల్ బ్యాక్స్ వచ్చి ఒక కీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడే నిఫ్టీ చెప్పినట్టు 24,570 దానిపైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ అక్కడ ఒక వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ సెల్లింగ్ అనేది ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ ఇక్కడ కూడా మంచి స్టాక్స్ ని పిక్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి విక్టరీ అనేది ఉంటుంది లాంగ్ టర్మ్ లో 1 to 2 years టైం ఫ్రేమ్ లో. అదే మనకి ఏదైనా హోప్ మీద ఉండి స్టాక్ ని కొందాం అనుకుంటే కనుక దట్ విల్ నాట్ వర్క్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఏదైతే మార్కెట్ ఆపర్చునిటీస్ ఇచ్చిందో ఈవెన్ బ్యాడ్ ట్రేడ్స్ కూడా ఐ థింక్ పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఇచ్చింది. ఐ థింక్ నెక్స్ట్ 2-3 quarters ఆ ఛాన్స్ ఇవ్వదనే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో స్టిక్ టు క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ అండ్ పుల్ బ్యాక్స్ ఎప్పుడు వస్తాయి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసి బాదర్ అయ్యే కన్నా మన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకుని వీక్ స్టాక్స్ ఎగ్జిట్ అవటం పుల్ బ్యాక్స్ లో అండ్ ఫాల్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ లో ఎంట్రీ తీసుకోవడం ఇట్ షుడ్ బి గుడ్ ఐడియా. బట్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ 3 to 8 quarters అనేది మినిమం పెట్టుకోవాలి ఈ స్టేజ్ లో. రైట్ సార్, ఫైనల్ గా చెప్పండి ఎనీ ట్రేడింగ్ ఐడియాస్ ఎట్ దిస్ పాయింట్? ట్రేడింగ్ ఐడియాస్ విత్ స్టాప్ లాస్ డెఫినెట్లీ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడే చెప్పిన HDFC బ్యాంక్ మేబీ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నారని ట్రేడ్ చేయాలి అంటే కనుక దట్ షుడ్ బి ద ట్రేడ్. సో ఒకటే ప్రైస్ లో తీసుకోకుండా 2 price points చూస్ చేసుకోవాలి బిట్వీన్ 1740 and 1700 and 1680 స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లీ ఐ థింక్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు రిలయన్స్ లాంటి స్టాక్స్ ఇట్ మైట్ గివ్ ఫాస్టర్ పుల్ బ్యాక్ ఎందుకంటే ఇండెక్స్ హెవీ వెయిట్ కాబట్టి. అండ్ డెఫినెట్లీ ఇది ఒక సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో అక్కడికి రావటం చూస్తున్నాం మనం. 1194 అనేది ఒక మేజర్ సపోర్ట్, 1226 ఉంది. ఈ స్టాక్ ఆల్రెడీ 1600 నుంచి 1200 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో 400 points కరెక్ట్ అయినాక అట్లీస్ట్ మనకి 20% అంటే 80 to 100 rupees పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
ఐ థింక్ అది వెనస్డే రోజు కూడా ట్యూస్డే రోజు కూడా మనం అది అబ్జర్వ్ చేసాం 1230 to 1280 చాలా స్విఫ్ట్ గా పెరిగింది. మేబీ ఇలాంటి స్టాక్ ఎవరన్నా ప్రాబ్లీ 1190 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఈ స్టాక్ ని కూడా ట్రేడింగ్ పరంగా వన్ షుడ్ ట్రై టు డూ. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఈవెన్ షార్టింగ్ ఆపర్చునిటీస్ కూడా వెతకాలి. ఎందుకంటే అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఆర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ పుల్ బ్యాక్ లో షార్టింగ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఆటో అండ్ మెటల్స్. సో మెటల్స్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు సెల్. ప్రాబ్లీ ఆ స్పేస్ లో మేబీ సేల్ ఈస్ ద వీకెస్ట్ వన్ F&O లో ఉన్న స్పేస్ స్టాక్ అది. అఫ్ కోర్స్ ఇమీడియట్లీ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ లేదు కానీ ఇన్ కేస్ సేల్ పుల్ బ్యాక్ వచ్చి 118 అలా వచ్చింది అంటే కనుక అక్కడ ₹2 స్టాప్ లాస్ అండ్ ₹8 రివార్డ్ లాగా వన్ షుడ్ ట్రై టు టేక్ ఎట్ ట్రేడ్ అని అర్థమవుతుంది చార్ట్స్ పరంగా. రైట్, ఇప్పుడే చూస్తున్నాం సార్ బ్రేకింగ్ న్యూస్, అదానికి ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది స్టాక్ మార్కెట్లపై. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 600 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోతే 200 పాయింట్లు నిఫ్టీ నష్టపోయినట్టు కనిపిస్తుంది. ఏంటి సార్ దీని గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? ఐ థింక్ 2 years బ్యాక్ సిమిలర్ సిచ్యువేషన్ అండి. అదానీస్ ఏదైతే స్టాక్స్ మనం చూసాం, హైడెల్బర్గ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టాక్స్ ఆల్మోస్ట్ 50% to 60% దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ అయితే క్లోజ్ టు అబౌట్ 4000 నుంచి 1000 దాకా కూడా రావడం చూసాం. 1/4 కూడా అయిపోవటం చూసాం. అఫ్ కోర్స్ దట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ ఇది కాబట్టి. అదర్వైజ్ అదానీ పవర్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ పెయిన్ అనేది ఇంకా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ పుల్ బ్యాక్స్ అనేది మార్కెట్ లో వస్తాయి కాబట్టి దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అయితే అవసరం లేదు. వీ షుడ్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ద కోర్ స్ట్రెంత్. సో అదానీ అండ్ అదానీ పోర్ట్స్ కొద్దిగా వెయిటేజ్ ఉన్నప్పటికీ ఇండెక్స్ లో అది కొద్దిగానే డ్రాక్ చేస్తాయి. బట్ ఇన్ కేస్ ఓవరాల్ మార్కెట్ మూవ్ అవ్వాలంటే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ క్యాన్ పుల్ బ్యాక్ లైక్ బ్యాంకింగ్ ఆర్ ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో. సో అదానీ స్టే అవే ఫర్ ద టైమ్ బీయింగ్, ఒక క్లారిటీ వచ్చే వరకు. I think Adani is always probably even markets pull back వచ్చినా కూడా అండర్ పర్ఫార్మ్ అయితే చేశాయని మనం చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ అదానీ పోర్ట్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఈ కివీ బిజినెస్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ABN.